హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ కాజు బిస్కెట్లు. మీరు పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలంటే మీకు అస్సలు టైం లేనప్పుడు చాలా సింపుల్గా 10 నిమిషాల్లో నేను చెప్పినట్టుగా బిస్కెట్లు చేసి పెట్టండి. పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి బిస్కెట్లు చేసేద్దాం. ఇప్పుడు బిస్కెట్లు చేయడానికి ముందుగా ఒక పావు కిలో మైదా పిండి, అర టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్లు డాల్డా. మనం ఈ రెసిపీకి డాల్డా వాడితేనే క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే గుల్లగా రావు, సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకుందాం. మరీ పల్చగా కలుపుకోకూడదండి, అలాగని గట్టిగా కూడా కలుపుకోకూడదు. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం మైదా పిండితో ఏదైనా రెసిపీలు చేసేటప్పుడు గట్టిగా ఉందని గబాలన నీళ్ళు వేయకూడదండి. ఇది నానే కొద్దీ పలచబడిపోతుంది. అందుకు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. చూశారు కదా, పిండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. మనం కొద్దిగా అరిచేయి నానించి కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది మనకు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసుకొని మనకు కావాల్సిన మందంగా రేకు నొక్కుందాం. కరెంట్ లేకుండా ఎంత పని చేసింది. చూశారు కదండి, మనం రేకు ఈ మందం నొక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఏదైనా ఇలాగ చిన్నపాటి క్యాప్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇంకా కొంచెం కోర్స్గా ఉండేది మామూలు సిరప్ బాటిల్స్ వస్తాయి చూడు మామయ్య, అంటే ఇనప మూతలో సిల్వర్ మూతలో, ఆ మూత అయితే బాగా కట్ అయ్యి ఇలా ప్లాస్టిక్ మూత కన్నా మన దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను దీంతో కట్ చేస్తున్నా. అసలు షేప్ కూడా ఇంకాస్త బాగా వచ్చింది. అదైతే ఈజీగా కట్ అయితే షేప్ బాగా వచ్చింది. చూశారు కదండి, మీ ఖాళీగా ఉన్న టైంలో ఇలా 4 రకాలు పిల్లలకి స్నాక్స్ చేసి పెడితే ఈవినింగ్ ఇంటికి రాగాలని అరే పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలని కంగారు లేకుండా చక్కగా 4 బౌల్లో వేసిస్తే పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయండి. మనకి ఇక్కడ ఆయిల్ బాగా వేడైందండి. మనం బిస్కెట్లు వేయటానికి ముందుగా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. బిస్కెట్లు వేసే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బిస్కెట్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని బిస్కెట్లు వేసుకుందాం. చూస్తున్నారు కదండి, వాటంతట అవే పైకి వచ్చేస్తాయి. ఇలాగ 1 నిమిషం పాటు కదల్చకుండా కాల్చుకుందాం. 1 నిమిషం పాటు ఇలా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్యలో కలుపుకుంటూ మన బిస్కెట్లు మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూశారు కదండి, బిస్కెట్లు అయితే మంచి రంగు వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. మనము ఈ రంగు ఉన్నప్పుడు తీసుకుంటేనే చల్లారిన తర్వాత బిస్కెట్లు అనేటివి ఇంకొద్దిగా ముదురు రంగులోకి వస్తాయి. మనం తినాలనుకుంటే వీటిని ఇలాగే తినేసేయచ్చండి. ఎందుకంటే ఇందులో వాము సాల్ట్ వేసాం కాబట్టి పిల్లలు కమ్మగా తింటారు. అదే మనకు స్పైసీగా కావాలంటే కొద్దిగా కారపొడి చల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకు పావు కిలో పిండికి ఎన్ని బిస్కెట్లు వచ్చాయో. మనం ఇవి వేడి మీద ఉన్నప్పుడే స్పైసీగా ఉండాలనుకుంటే కొద్దిగా కారం చల్లుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి. కొద్దిగా ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేస్తే మెత్తబడిపోతాయి. చిన్నపిల్లలే కదండి, పెద్దోళ్ళు కూడా 4 తినేసి టీ తాగితే సాయంత్రం పూట ఎంత ఉల్లాసంగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ.